నేనెవరిని, నా జీవితం ఏంటి అని ప్రశ్నించుకునే జీవితం, అట్టి ఆలోచనలు మీలో గనుక ఉంటే, మీరెవరో, మీరెందుకు ఈ భూమి మీద ఉన్నారో, ఎవరి కోసం మీరు ఈ భూమి మీద ఉన్నారో దేవుని వాక్యంలో స్పష్టంగా ప్రభు తెలియపరుస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అదే 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. దేవుడు ఎంతో ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఎందుకు అనంటే, మనందరం కూడా, మనుషులందరూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను మారటం కోసమంట. ఇప్పుడు నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నేనేంటి అని అనుకుంటున్న మీరెవరో తెలుసా? మీరు ఇదిగో క్రీస్తు వారు, మీరు దేవుని పిల్లలు, ఇంకా రక్షణ పొందలేదు. ఆయనను ఎప్పుడో రక్షణను సిద్ధం చేసి రెడీగా ఉంచాడు. అయినను ఇప్పుడు మీరు రక్షణ పొందిన వారైతే మీరు దేవుని పిల్లలుగా ఉంటున్నారు. ఒకవేళ ఇప్పటికే రక్షణ పొందారా, అయితే మీరు దేవుని పిల్లలు. ఇంకా రక్షణ పొందలేదా, అయినను మీరు దేవుని పిల్లలు అనే ఒక అధికారాన్ని దేవుడు మీకోసం సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉండే ఒక అధికారం, అలాంటి ఒక గొప్ప భాగ్యం ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కలిగి ఉన్నారు. అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమం కూడా మీరెవరో తెలియపరచడం కోసమే ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకనే కీర్తనకారుడు ఎప్పుడో ప్రవచించాడు. 82వ కీర్తనలో 6వ వచనంలో ఇలా వ్రాయబడింది. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని మనసును ఎరిగినటువంటి ఆసాపు ప్రవచిస్తున్నాడు. మీరందరూ దైవములు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. మీరు కుమారుడు. ఈ వాక్యం వింటున్న మీరెవరో తెలుసా? దేవుని కుమారుడు. ఈ వాక్యం వింటున్న మీరెవరో తెలుసా? మీరు దేవుని కుమార్తె. మరి దేవుని పిల్లలుగా ఉండే ఆ చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. ఆయనకు తగినట్లుగా మీరు నడిచారనుకోండి, అంటే ఆయన ప్రేమ చూపించాడు. మనము కూడా ఆయన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని గ్రహించి అలా నడుచుకుంటే భూమి మీద మీరు కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. ముఖ్యంగా అపవాది దేవుని పిల్లలంటే భయపడతాడు. సాతానుగాడికి చాలా భయం దేవుని పిల్లలంటే. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అనేసరికి వాడు భయపడతాడు. అందుకని ఒక కుమారుడు వస్తేనే భయపడిపోయి ఆయనను సిలువ వేసే విధంగా, సిలువ వేసి చంపే విధంగా మనుషుల్లో దూరి ప్రేరేపణలు కలిగించి పక్కనున్న వాళ్ళే యేసుక్రీస్తుని అమ్మేసేటట్లుగా చేశాడు. ఒక్క కుమారుడికే వాడు భయపడ్డాడు. మరి ఈరోజు ఆ ఒక్క కుమారుడే మనలందరినీ కూడా తండ్రి అయిన దేవునికి ప్రీతికరమైన పిల్లలుగాను, కుమారులుగా కుమార్తెలుగా మార్చాడు. మొదటి కుమారుడిగా పిలువబడుతున్న యేసయ్య, ఆయన మనకు ఒక అన్న. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఎరిగి ఉన్నాము, తండ్రిని పొందుకున్నాము. యేసుక్రీస్తులో ఆ తండ్రి అనుభవాలన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం అందరం ఇదిగో ఒక కుమారుడికి అపవాది భయపడితే, ఈనాడు అనేక లక్షల మంది, కోట్ల మంది దేవుని కుమారులుగా కుమార్తెలుగా భూమి మీద నడుస్తున్నారు. ఇప్పుడు మీరు నడిచేటప్పుడు సాధారణమైన వ్యక్తి కాదు. మీరు దేవుని కుమార్తెగా, దేవుని కుమార్తెగా నడుస్తారు. అపవాది మీ అడుగు జాడలను కూడా చూస్తాడు. మీరు ఈ ప్రత్యక్షతలో నడుచుకోండి. నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుని అని అనుకుంటూ అట్లాంటి ప్రత్యక్షతలో ఆ మనస్తత్వం కలిగి మీరు ఉండండి. తప్పకుండా ఈ యొక్క మాట మీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు పంపబడి ఏమైతే చేసి ఉన్నాడో, అలాగే ఇప్పుడు ఆయన మిగిల్చిన వాటిలో మనము చేయవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ మనం చేయగలిగే యోగ్యత, అర్హత ఆయన మనకిచ్చాడు. వాటిని పొందుకొని ఇక చేయటమే ఆలస్యం. దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలకి ఏం కావాలో తండ్రి చూసుకుంటాడు. ఒకవేళ దేవుని బిడ్డలారా, నేను వాళ్ళ కుమార్తెను, వీళ్ళ కుమారుని అని అనుకుంటున్నారేమో. కాదు, పరలోకమందున్న తండ్రికి మనం అందరం పిల్లలమై ఉన్నాము. ఆయన మంచి తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి. ప్రతి దీవెన ఆ తండ్రి దగ్గర నుండే వస్తుంది. విశ్వసించండి, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.